హాయ్ అండి. వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి నిన్న ఉదయం తీసిన వ్లాగ్ అండి. నిన్న ఉదయం అయితే మా చిన్నమ్మాయికి అయితే అలా బంగాళదుంప దుళ్ళైతే వేసి క్యారేజ్ పెట్టేశానండి. తర్వాత అయితే కాసేపు ఉన్నాక అయితే మజ్జిగచారు కాసాను. టిఫిన్ కింద అయితే ఇంట్లో మినప్పిండి ఉంటే దాంట్లో కొద్దిగా మైదాపిండి వరిపిండి అయితే వేసి అట్లయితే వేసి ఇచ్చేసాను. కొబ్బరి చట్నీ ఆల్రెడీ చేసింది ఉందండి మన సాయంత్రము. అదైతే వేసేసి వాళ్ళ ముగ్గురికి వేసి ఇచ్చేసాను. కొబ్బరి చట్నీ అది నేను వేసుకోను. నేనైతే అట్లలో మామూలుగా చక్కెర అది వేసుకు తినేసాను. మొన్న ఈవినింగ్ కడగాల్సిన మెట్లు నిన్న ఉదయం కడిగానండి. ఈదిలోకి అసలు వెళ్ళలేదు, ఖాళీ అవ్వలేదు. నిన్న ఈ పనులన్నీ చేసేటోడు 9 అయ్యింది. ఎప్పుడు సోమవారం ఈవినింగే కడిగేస్తాను. మంగళవారం మంగళవారం రేపనగా, కానీ ఎందుకు ఆ రోజు కుదరలేదు, బయటకు వెళ్ళలేదు. ఈ 3 రోజులు ఈ వారం అంతా ఉపవాసాల మూల శుక్రవారం, శనివారం, ఆదివారం వల్ల కొంచెం నీరసంగా అనిపించిందండి సోమవారం వచ్చేటప్పటికి. అందుకనే కొంచెం పని అది కొంచెం అవ్వలేదు. మంగళవారం పొద్దున్నేరే చేద్దామంటే అవ్వలేదు. బయటకు వెళ్ళడానికి క్యారేజీలతో సరిపోద్ది కదా, ఉదయాన్నే ఆడవాళ్ళ పనులు తెలిసినవే కదా. అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే క్లీన్ చేసుకుని లోపలకైతే వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసి కొన్ని బట్టలు ఉంటే పక్కన పెట్టేశాను. తర్వాత పొలం వచ్చనేసి కొన్ని అయితే ఇలాగ గిన్నెలో వేసి నానబెట్టేశానండి. మా వారివి మా పిల్లలవి ఉంటేని. ఇవాళ నేనైతే ఇంక పూజ అది ఏం చేసుకోలేదు. ఇంకా అలాగా ఆ పనులన్నీ అయ్యేటప్పటికి 9:30 10 అయిపోయింది. లోనికి వచ్చి గిన్నెలన్నీ తోమేసుకొని కౌంటర్ డబ్బాది తుడిచేసుకొని గిన్నెలన్నీ బయట ఎండబెట్టేసుకున్నాను. ఈ గిన్నెలు ఎండబెట్టితేనే తప్ప లోపల పెట్టుకోవడానికి ఆ బాస్కెట్లో పెట్టుకోవడానికి అవుతులేదండి. ఓకే, థ్యాంక్